మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చల్వగాలి రాఘవేంద్రరాజు, మహబూబ్ నగర్ నియోజకవర్గం. 2020 మున్సిపల్ ఎన్నికలలో అప్పటి మాజీ మంత్రి గారు చేసిన అవకతవకల మీద, అప్పుడు అధికారులు వారికి సహకరించిన తీరుపై మరియు ఎన్నికలలో జరిగిన తప్పులపై మేము గౌరవ జిల్లా కోర్టులో 4 ఎన్నికల పిటిషన్లు వేయడం జరిగింది. దాంట్లో ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 1 వచ్చేసి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ వర్సెస్ మునీరుద్దీన్గా ఉన్నది. రెండవ పిటిషన్ వచ్చేసి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వర్సెస్ చల్వగాలి రాఘవేంద్రరాజు ఉంది. తర్వాత మూడో ఎలక్షన్ పిటిషన్ వచ్చేసి రాణి వర్సెస్ భీమకవి వసంతగా వార్డ్ నెంబర్ 10గా కేసు నమోదు చేయడం జరిగింది. ఎలక్షన్ పిటిషన్ 4 ఇది వచ్చేసి మన దిగిపోయిన చైర్మన్ గారు కొరమోని నరసింహులు గారు వర్సెస్ చల్వగాలి రాఘవేంద్రరాజుగా 4 కేసులు మేము జిల్లా కోర్టులో 25 ఫిబ్రవరి 2020లో నమోదు చేయించడం జరిగింది. ఈ కేసు ట్రయల్ నడుస్తూ ఇక్కడ ఆగస్టు 2023లో డిస్పోజ్ కావడం జరిగింది. అలాగే ఇదే కేసును మేము మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా CMA 472, 473, 474, 475 కింద మళ్ళీ ఇక్కడ కూడా డిస్పోజ్ కావడం జరిగింది 9th జనవరి 2024 రోజు. ఇదే సివిల్ అప్పీల్ పిటిషన్ 7341, 7342, 7344 అనే నెంబర్లపై మేము గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ మాకు ఉపశమనం లభించి ఈ మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు కానీ ఏదైనా ఎన్నికల పిటిషన్లు కానీ మెటీరియల్ బేస్పై కేసు నడవాలి కానీ మైనర్ క్యూరబుల్ డిఫెక్ట్స్కి కేసులను డిస్మిస్ చేయకూడదని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డరు జూలై 11, 2024 రోజు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ కేసులు మహబూబ్నగర్ గౌరవ జిల్లా కోర్టులో కేసులు రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చివరి దశకు ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 1 and 2 బహుశా ఈ మంత్ ఎండ్ లోపు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది, చివరి దశలో ఉన్నాయి. ఎలక్షన్ పిటిషన్ నెంబర్ 3 and 4 వచ్చేసి వచ్చే నెల 10వ తేదీలోపు డిస్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మేము ఏదైతే ఆధారాలు తీసుకొని కోర్టులో వేయడం జరిగిందో దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. అప్పటి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ గారు మరియు వారి కింద ఎవరైతే సిబ్బంది వర్క్ చేస్తున్నారో అప్పటి ఇన్ఛార్జ్ ఆర్డీఓగా వల్లూరి క్రాంతి అని, ప్రస్తుతం వచ్చేసి వారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. మరియు ఇంకొక అతను బి రామకృష్ణ గారు కోస్గి అగ్రికల్చర్ మండల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కొల్యూడ్ అయ్యి ఒక 35 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి లబ్ధి పొంది ఈ మహబూబ్నగర్లో జరుగుతున్న ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేయాలని ఇట్టి ఆస్తిని వారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ గౌరవనీయులైన మీడియా సిబ్బందికి మేము అందజేస్తాము. ఈ మహబూబ్నగర్లో ఏం జరుగుతుందనేది తెలంగాణ ప్రజలకు మీరు అందరూ తెలిసే విధంగా చేయాలని వ్యక్తిగతంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే ఒక సామాన్యుడు ప్రశ్నించే స్థితిలో అప్పటి గవర్నమెంట్లో లేకుండే. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చల్వగాలి రాఘవేంద్రరాజు అని నేను 21st వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. మా మిస్సెస్ భీమకవి వసంత గారు వార్డు నెంబర్ 10 నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న తప్పుల మీద మేము అప్పుడే అబ్జెక్షన్ లేవనెత్తితే మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మేనేజ్ చేసి అది యునానిమస్ కాకుండా అప్పటున్న అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు చాలామందికి తెలియవండి. ఒక 8 వార్డులలో బ్యాలెట్ బాక్సులే మార్చి చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు ఒక 8 వార్డులలో డబుల్గా ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గం! దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే అండి. కౌంటింగ్ సెంటర్లో 25 జనవరి 2020 రోజు కౌంటింగ్ సెంటర్లో నేను బ్యాలెట్ పత్రాలు నా ఎన్నికకు సంబంధించింది పరిశీలించడానికి నేను వెళ్తే అప్పుడున్న కలెక్టర్ రోనాల్డ్ రోజ్ గారు 4 సార్లు నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపినారు. 5వసారి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సంగారెడ్డి కలెక్టర్ గారు వల్లూరి క్రాంతి గారు నన్ను అడ్డుకున్నారు. వీరు ఎందుకు అడ్డుకుంటున్నారని నేను తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ DOPT ఆఫ్ ఢిల్లీ, ఇండియా వారి నుంచి వీళ్ళ జీతభత్యాలు ఎంత, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లిస్తున్నారు, వీరికి ఆస్తి అక్రమంగా ఎక్కడి నుంచి వచ్చిందనేది విత్ మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని గౌరవ మహబూబ్నగర్ జిల్లా కోర్టు నందు సమర్పించడం జరిగింది. దీని తదుపరి స్టెప్పు ఎవరైతే అక్రమాలకు వీళ్ళు పాల్పడ్డారో, IASలు బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో లంచాలకు అలవాటు పడి
సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సామాన్య ప్రజలకు నాట్లుంటోళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి వీరి మీద సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ తెలంగాణ ఏసీబీ డీజీ గారికి త్వరలో ఈ కోర్టు జడ్జిమెంట్స్ అంటే డిపోజిషన్స్ అయిపోయి జడ్జిమెంట్ రాగానే నేను వారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయబోతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి చలవగాలి రాఘవేందర్ రాజు మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. కొంతమంది సన్నాసి సోదరులకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే చలవగాలి రాఘవేందర్ రాజు ఆఫీసు మినీ ట్యాంక్ బండ్ చెరువుకట్ట దగ్గర ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఏ ప్రశ్ననన్నా నివృత్తి చేసుకోవచ్చు. అంతేగాని చలవగాలి రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ ఒక టేబుల్ మీద కూర్చొని కాంప్రమైజరు, అరే చాతగాని సన్నాసి కొడుకులారా, మీకు డౌట్ ఉంటే అడుగుండి, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి రిలీజ్ చేయండి. మీకు నాతోటి కొట్లానికే చేత కాకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోండి. లేదంటే లీగల్గా రావాలనుకుంటే 24/7 లైఫ్ టైం మొత్తం రెడీగా ఉంటాను నేను. అంతేగాని రూమర్స్ క్రియేట్ చేయొద్దని అది విజ్ఞప్తి అనుకోండి. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఈ రూమర్స్ ప్రజలలో ప్రచారం చేస్తున్నారో వారికి మాత్రం వార్నింగ్ ఇస్తున్నా. ఎందుకంటే చలవగాలి రాఘవేందర్ రాజు తోటి పెట్టుకున్నోడు ఇంతవరకు కూడా రాజకీయ సన్యాసంతో పాటు భూస్థాపితం అయిపోయినరు. వాడు కూడా ఎవడని ఉండొచ్చాడు. ఉద్దేశపూర్వకంగా చేసేటానికి మాత్రం వార్నింగే ఇస్తున్నా. ఖచ్చితంగా ఇది నిన్నటి వరకు ఒక మాట, ఈరోజు ఒక మాట. నిన్నటి వరకు చేసింది మర్చిపోండి, నేను కూడా వదిలేస్తా క్షమించి. కానీ ఈరోజు నుంచి మర్చిపోండి. నిజంగా ఏమైనా చేస్తే మాత్రం 100% ఐ విల్ టార్గెట్. ఖచ్చితంగా లీగల్గా మీ మీద కూడా నేను ముందుకు వస్తాను పత్రికాముఖంగా ప్రకటిస్తున్నా. ఇప్పుడు ఈ కేసుల గురించి గౌరవనీయులైన అడ్వకేట్ సునీల్ కుమార్ కాలేకర్ గారు మాట్లాడతారు.